మొదటి యోహాను పత్రికను గురించి మనం కొంత క్లుప్తంగా స్టడీ చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ప్రారంభించక మునుపు వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ దివ్యమైన వాక్యాన్ని ధ్యానం చేయడానికి మాకు కావాల్సిన కృప ప్రసాదించమని మేము ప్రార్థిస్తున్నాం. నీ నామమును మహిమపరచుకోండి. మీ రక్తధారలో మమ్మల్ని కడిగి శుద్ధులుగా చేయండి. మీ ముఖ దర్శనం చేసుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. ఈ నూతన సంవత్సరంలో మా బ్రతుకులు గతంలో కంటే మెరుగైన రీతిగా, గతంలో కంటే క్రీస్తు వారి పోలికలో పురోగతి సాధించగలటానికే, గతంలో కంటే నిన్ను ఎక్కువగా ఎరగటానికే దయపాలించని మేము ప్రార్థిస్తున్నాం. మీ ముఖకాంతిలో మా పాపములు బట్టబయలైతాయని మీ దివ్యమైన వాక్యం చెప్తుంది గనక, మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సైతము ఈ సమయం ఎంతో దీవెనకరంగా చేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 మంచిది. చాలా సంతోషం. ఈ న్యూ ఇయర్‌లో ఈ విధంగా బైబిల్ స్టడీ చేయటానికి దేవుడు నాకిచ్చినటువంటి అవకాశం బట్టి మీకు స్తోత్రాలు. దేవునికి వందనాలు. ఆహ్, మొదటి యోహాను పత్రిక మొదటి 4 వచనాలు. దయచేసి నాతో పాటు మీరు మ్యూట్‌లోనే ఉంటారు. అయితే మీ బైబిల్ తెరిసి దయచేసి మీరు చదవవలసిందిగా మనవి చేస్తున్నాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయెను. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి, ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేమీ సంగతులను వ్రాయుచున్నాము. దేవుడి వాక్యాన్ని మన కొరకే దీవించి, ఆశీర్వదించి, తన తన కృప చేత మనల్ని దర్శించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు గనక మనకు సహాయం చేయకపోతే, ఈ వాక్యాన్ని మనం ఎనటన్నిటికి మనం అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. ఈ దేవుని వాక్యము చాలా అద్భుతమైనటువంటి దేవుని వాక్యము. ఈ వాక్యాన్ని రాయించింది పరిశుద్ధాత్మ దేవుడే. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మన మనోనేత్రాలు తెరిచేది కూడా ఆయనే. ఒక ఒక బుక్‌ని మనం స్టడీ చేసేటప్పుడు నేను గతంలో కూడా నేను మీతో చెప్పాను. మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక గ్రంథాన్ని మనం స్టడీ చేసేటప్పుడు, ఆ గ్రంథాన్ని మనము ఎంత చదవాలంటే, దానికొక టైటిల్ ఇవ్వగలగాలి. ఇప్పుడు మొదటి యోహాను పత్రికను మనం స్టడీ చేస్తున్నప్పుడు, ఈ పత్రిక మొత్తం సారాంశము ఒక లైన్‌లో చెప్పగలగాల. దట్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఏంటంటే, రచయిత ఈ గ్రంథాన్ని ఎందుకు రాస్తున్నాడో అనేది గనక మనకు కరెక్ట్‌గా అర్థమైతే, దాన్ని సెక్షన్స్ కింద విడగొడతాం. ఎందుకంటే అంశాల వారీగా ఓకే. దీన్ని ఇన్ని భాగాలుగా మనం విభజిస్తాము. ఈ భాగంలో దీని గురించి చెప్పాడు. ఈ భాగంలో దీని గురించి చెప్పాడు. ఈ భాగంలో దీని గురించి చెప్పాడు అనే ఒక థ్రెడ్ రన్ అవుతుంది. ఆ గ్రంథం యొక్క సారాంశాన్ని గ్రహించడానికి ఈ అంశాలన్నీ మనము ఒకదాని తర్వాత మనం స్టడీ చేస్తాం. ఫస్ట్ ఆ గ్రంథం యొక్క టైటిల్ సారాంశం అంతా ఒక లైన్‌లో చెప్పాలి. రెండోది ఆ గ్రంథంలో ఈ రచయిత ఏదైతే చెప్పాలి అనుకున్నాడో, దాన్ని ఎన్ని అంశాలుగా, ఎన్ని ముక్కలుగా విడగొట్టాడో దాన్ని బ్రేక్ చేసి, దాన్ని సెక్షన్స్ కింద చేయాలి. ఆ సెక్షన్స్‌కి మళ్ళా సబ్ సెక్షన్స్ కింద చేయాలి. అలా గనుక చేయగలిగితే ఈ గ్రంథం మనకు బాగా అర్థమయ్యేటట్టుగా మనం చెప్పాలి. ఈ పత్రిక రాసిందెవరు? ముందు మనం ఇంట్రొడక్షన్‌లోకెళ్దాం. మీకు తెలిసే ఉంటుంది. అయినా సరే పద్ధతి ప్రకారంగా ఒక గ్రంథాన్ని స్టడీ చేసేటప్పుడు దాని బ్యాక్‌గ్రౌండ్ గూడా మనం ఖచ్చితంగా చూడాల్సుంటుంది. ఎవరు రాసారో మనకు తెలిసిందే. అపోస్తలుడైన యోహాన్. ఈయన 12 మంది అపోస్తలుల్లో ఒకడుగా, అదని గాకుండా చాలా ప్రాముఖ్యమైన అపోస్తలుడుగా ఎంచబడ్డాడు. ఎప్పుడు రాశాడు? బహుశా
85 నుండి 95 క్రీస్తు శకము ఆ ప్రాంతంలో రాసి ఉండొచ్చని జెప్పి స్కాలర్స్ అండి. ఎవరికి రాశారు? ఈయన ఎఫెసీ ఈ సంఘంలో ఏడీ 70లో ఏమైందంటే రోమా చక్రవర్తి ఆహ్, ఆహ్, యూదులను చిత్రహింసలు పెట్టాడు. ఆ ఏడీ 70లో యెరూషలేములో దేవాలయము కట్టబడింది. దాన్ని మొత్తం సమూల నాశనం చేయడం జరిగింది. దాంట్లో చెదిరిపోయారు. చెదిరిపోయినప్పుడు అపోస్తలుడైన యోహాను యెరూషలేము నుండి ఆయన ఎఫెసుకి షిఫ్ట్ అవుతాడు. సో, కాబట్టి ఎఫెసీ సంఘములో ఆయన పరిచర్య చేసినట్టుగా మనకర్థమవుతుంది. ఈ యోహాను యూదుడు. ఇతడు హి ఈస్ వన్ ఆఫ్ ది 12 అపోస్టిల్స్. మనం మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చూస్తాము. మార్కు సువార్తలు, లూకా సువార్తలో కూడా మనం చూస్తాం. ఇతని సహోదరుడి పేరు యాకోబు. వీరికి యేసు ప్రభు బోయనెర్గెసు అంటే ఉరిమెడివారు అనే పేరు యేసు ప్రభు పెడతాడు. ఈ యోహాను యొక్క తండ్రి పేరు జెబెదయి. తల్లి పేరు సలోమేయి. యో యేసు ప్రేమించిన శిష్యుడు అని ఈ అపోస్తలుడైన యోహాను పిలువబడ్డాడు. ఆయన రొమ్మున ఆనుకున్నాడు అని యోహాను సువార్త 13:23లో కూడా ప్రియమైన శిష్యుడిగా ఈ శిష్యుని గురించినటువంటి పేరుందండి. తర్వాత యేసుక్రీస్తు వారు కనీసం 3 సందర్భాల్లో ఆయనకు ఉన్న శిష్యుల్లో ప్రియమైన వారిని స్పెషల్ అకేషన్స్‌లో తీసుకెళ్తాడు. అందులో వాళ్ళనేమంటారంటే ఇన్నర్ సర్కిల్ అని గూడా జెప్తారు. పేతురు, యాకోబు, యోహాను వీళ్ళ ముగ్గురిని ఇన్నర్ సర్కిల్ అంటారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వీళ్ళని మాత్రమే తీసుకొని రూపాంతరపు కొండ అనుభవం కలిగినప్పుడు వీళ్ళు మాత్రమే అక్కడ ఉండటం మనం చూస్తాం. అలాగే కొన్ని స్పెషల్ అకేషన్స్‌లో వీళ్ళ ముగ్గురిని మనం చూడడానికి సాధ్యమవుతుంది. తర్వాత గలతీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం గనుక చదివితే అపోస్తలుడు పౌలు ఏమంటాడంటే, ఈ యోహానును ఆహ్, యెరూషలేములో ఉన్న సంఘానికి స్తంభము అని పిలుస్తాడు. ఎఫెసీ సంఘానికి నాయకుడు అని ఇందాక మీకు పరిచయం చేయడం జరిగింది. ఆయన సువార్త రాస్తాడు. 3 ఎపిసోడ్స్ రాస్తాడు. యోహాను ప్రకటన గ్రంథాన్ని కూడా రాస్తాడు. తర్వాత యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు గనుక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారికి ఆహ్, యోసేపు ద్వారా హాఫ్ బ్రదర్స్ అంటారు. హాఫ్ బ్రదర్స్ ఉన్నప్పటికి కూడా యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే తన తల్లి అయిన మరియను అపోస్తలుడైన యోహాను కేర్‌కి అప్పగించడం అనేది యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తాం. రోమా చక్రవర్తి యూదుల మీద తీసుకొచ్చినటువంటి హింసలో భాగంగా ఈయన చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఈయనకు చావు రాదనే హిస్టారియన్స్ అంటారు. అందుకని ఈయన్ని కనీసము పత్మాసులో పరవాసిగా అక్కడ ఆయన చనిపోవాలి ఉద్దేశ్యంతో ఆయనక్కడ పెడతారు. అయితే ఆయన అక్కడ కూడా చనిపోడు. పైపెచ్చు అద్భుతమైనటువంటి ప్రకటన గ్రంథాన్ని ఆయన మనకు అక్కడ రాసి ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. దాదాపు క్రీస్తు శకము 100లో ఆయన సామాన్యమైన మరణం మరణించినట్లుగా చరిత్రకారులు చెప్తారు. మిగిలిన శిష్యులందరూ కూడా దాదాపు హతసాక్షులైనట్టుగానే చెప్తారు. చరిత్రకారులు ఏమంటారంటే ఎఫెసీలో ఆయన్ని పాతిపెట్టారు అని గూడా అంటారు. యోహాను రాసినటువంటి సువార్త ఏం చెప్తుందంటే ప్రభువైన యేసును నమ్మండి అని చెప్తుంది. యోహాను రాసిన పత్రికలు అది మొదటి యోహాను పత్రిక, రెండో యోహాను పత్రిక, మూడో యోహాను పత్రికను గనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే యేసుక్రీస్తును ప్రేమించండి అని చెప్తుంది. ప్రకటన గ్రంథాన్ని గనుక చదివితే ఆ గ్రంథం ఏం చెప్తుందంటే యేసు త్వరగా రానయున్నాడు గనుక సిద్ధంగా ఉండండి అని చెప్తుంది. ఆయన రాసినటువంటి సువార్త, పత్రికలు, ప్రకటన యొక్క సారాంశమాలుగా చెప్పొచ్చు. ఎందుకు రాసాడు ఈ మొదటి యోహాను పత్రిక? దీని గురించిన అవగాహన మనకు కావాలి. ఎందుకు రాసాడు? ఎందుకు రాసాడంటే దేవుని సహవాసములో సంతోషం పరిపూర్ణమవుతుంది. అంటే దేవునితో ఎవరైతే సహవాసం చేస్తారో వారు ఎటువంటి సందర్భాల్లో ఉన్నప్పటికి కూడా వాళ్ళు దేవునితో సహవాసం చేసే ఆ నేపథ్యంలో వాళ్ళు దేవుని యందలి ఆనందము అనేది వారిలో పరిపూర్ణమవుతుంది. అంటే సంతోషము అనేది, ఆనందం అనేది అది దేవుని సహవాసంలో పుట్టుకొస్తుంది అని అంటాడు. తర్వాత దేవుని సహవాసంలో పాపం చేయటానికి వీల్లేదు. పాపం చేయటానికి వీల్లేదు. కావాలంటే పాపం చెయ్యొద్దు. దేవుని సహవాసం గనక కావాలి అంటే
అంటే పాపము చేసిన వారు దేవునితో సహవాసము చెయ్యలేరు. అది పాయింట్ ఇక్కడ. దేవునితో సహవాసం చెయ్యాలి అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో పాపం చేయటానికి వీల్లేదు. అది రెండో అధ్యాయము మొదటి వచనంలో అక్కడ ఆ పాయింట్ వచ్చినప్పుడు దాని గురించి మనం కొంత చదువుకోవడం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత రెండో అధ్యాయంలో ఆ చివరి భాగంలో మోసపరిచే వాళ్ళు క్రీస్తు విరోధులు చాలా మందొస్తారు. కనుక వారిని గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని ఒక హెచ్చరిక ఇవ్వటానికి ఈ పత్రిక రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత నాలుగోదిగా దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచితే నిత్యజీవం పొందుతారు. ఇది రాయటానికి మూలం ఇదే. యేసుక్రీస్తునందు దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు జీవం పొందుతారు. నిత్య జీవాన్ని పొందుతారు అని అది సారాంశంగా చెప్తాడు. అయితే అందులో భాగంగా ఇవి కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఏమిటంటే దేవునితో సహవాసం చేయాలి. చేసిన వాళ్ళు ఆయన యందు ఆనందిస్తారు. ఆయన అనుగ్రహించే సంతోషంలో ఆహ్, పరిపూర్ణులవుతారు. రెండవది పాపము దేవునితో సహవాసం చేయనీయకుండా అడ్డొస్తుంది. కనుక దేవునితో సహవాసం కావాలంటే పాపం చేయటానికి వీల్లేదు, చెయ్యొద్దు అని అంటాడు. తర్వాత మూడవది దేవునితో సహవాసం చేయటానికి, దేవుని నుండి దూరపరచడానికి తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు ప్రకటించే వాళ్ళున్నారు. వారిని క్రీస్తు విరోధులుగా అపోస్తలుడు యోహాను చిత్రీకరిస్తాడు. ఇది మొదటి యోహాను పత్రిక పరిచయంలో ఎందుకు రాశాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ 4 కారణాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఈ పత్రికను గనక మనము డివైడ్ చేయాలి అంటే 5 భాగాలుగా మనం చేయొచ్చు. మొదటి అధ్యాయము, రెండో అధ్యాయము, మూడో అధ్యాయం, నాలుగో అధ్యాయం, ఐదో అధ్యాయం. 5 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం ఏం చెప్తుందంటే దేవునితో సహవాసం ఎవరైతే చేస్తారో వాళ్ళు సత్యాన్ని ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళు సత్యాన్ని ఎరగటం మాత్రమే కాకుండా సత్యములో జీవిస్తారు. సత్యముని అనుభవిస్తారు. సత్యాల్లో ప్రాక్టీస్ చేస్తారు. అది ఫస్ట్ చాప్టర్ యొక్క సారాంశం అని చెప్పొచ్చు. రెండవ చాప్టర్ యొక్క సారాంశం ఏం చెప్పొచ్చంటే, దేవునితో సహవాసం చేసేవాళ్ళు రూపాంతరము పొందుతారు. ఇందులో మనకు 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు అర్థమవుతుంది. ఏంటిదంటే, దేవునితో సహవాసం చేయాలంటే పాపం చేయటానికి వీల్లేదు. ఈ పాపము దాన్ని ఎలా చూడడం జరుగుతుందంటే, అది శరీరాశ, నేత్రాశ, జీవపు డముగంగా లోకం గురించినటువంటి వివరణ అక్కడ చెప్తాడు. అలాగే ఈ లోకాధికారియే నేనే క్రీస్తును అని చెప్పుకుంటూ, క్రీస్తు విరోధిగా ఒక తప్పుడు బోధను, తప్పుడు సిద్ధాంతాన్ని ప్రకటించే నేపథ్యము ఈ థర్డ్ చాప్టర్‌లో మనం చూస్తాం. ఫోర్త్ చాప్టర్‌లో దేవుని ప్రేమ గురించి అసలు దేవుడే ప్రేమ అనే దేవుని ప్రేమను గురించినటువంటి వివరణ 4 అధ్యాయంలో మనం చూస్తాం. 5 అధ్యాయంలో దేవునితో సహవాసం చేస్తే లోకాన్ని జయిస్తారు. ఇది ఈ యోహాను పత్రికను గురించినటువంటి 5 ప్రాముఖ్యమైన సంగతులు. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాలు మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఈ యోహాను పత్రికకు ఒకే ఒక పేరు పెట్టాలంటే ఏం పేరు పెట్టొచ్చు? యేసే క్రీస్తు గనక ఆయనను ప్రేమించండి. ఇది యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక యొక్క సారాంశము. వన్ లైన్‌లో మనం అనుకున్నాం గదా! ఇప్పుడు మళ్ళా ఫస్ట్ చాప్టర్‌లో నుండి సబ్ సెక్షన్స్ మనం చూడడానికెళ్తాం. ఒక గ్రంథాన్ని మనం చదవాలంటే, ఏ గ్రంథాన్నైనా సరే మనం నేర్చుకోవాలంటే, ఆ గ్రంథానికి ఒక టైటిల్ ఇవ్వాలి. మొదటి యోహాను పత్రిక అనే ఈ గ్రంథానికి ఏం టైటిల్ ఇచ్చాము? యేసే క్రీస్తు కనుక ఆయనను ప్రేమించండి. ఇది దీనికి ఇవ్వబడిన టైటిల్. ఈ ఈ మొదటి యోహాను పత్రికను మనం 5 ముక్కలుగా విడగొట్టాం. ఈ 5 ముక్కల్లో కూడా పాయింట్ ఏంటంటే, దేవునితో సహవాసము అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆహ్, ఒక అంశంగా తీసుకొని, దాని ఎక్స్‌టెన్షన్‌గా ఫస్ట్ చాప్టర్‌లో ఎవరైతే దేవుని సహవాసం చేస్తారో, వాళ్ళు ట్రూత్‌ని అండర్‌స్టాండ్ చేసుకుంటారు, ప్రాక్టీస్ చేస్తారు. అది మొదటి చాప్టర్. సెకండ్ చాప్టర్‌లో ఏంటంటే, దేవునితో సహవాసం చేసేవాళ్ళు పాపము చెయ్యరు. వాడు పాపం చెయ్యరు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ లోకాధికారి వాడు మన మీద ఎన్ని ట్రిక్‌లు ఉపయోగించినా గాని, మనం వాటిని గుర్తుపడతాము. ఆయన్ని ఎరుగుతాము. అల్టిమేట్‌గా ఏమవుతుందంటే, మనలో రూపాంతరం కలుగుతుంది. మనలో ట్రాన్స్‌ఫర్మేషన్ కలుగుతుంది. సత్యాన్ని అభ్యసించే వాళ్ళు
వాళ్ళు ట్రాన్స్‌ఫర్మేషన్ ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో కలుగుతుంది. థర్డ్ చాప్టర్‌లో మరలా ఈ లోకాధికారి అయిన క్రీస్తు విరోధి వాడు ఎన్ని విధాలుగా వాడు మన మీద దాడి చేసినా, వాళ్ళు పాపాన్ని జయిస్తారు. వాళ్ళు దే విల్ బి విక్టోరియస్ అనే విషయం థర్డ్ చాప్టర్‌లో మనకు అర్థమవుతుంది. ఫోర్త్ చాప్టర్‌లో దేవునితో సహవాసం చేసేవాళ్ళు తప్పనిసరిగా దేవుడిని ప్రేమిస్తారు. దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించరు అనేది 4 అధ్యాయంలో అర్థమవుతుంది. 5 అధ్యాయంలో వాళ్ళు లోకాన్ని జయిస్తారు. ఇది మొదటి యోహాను పత్రికను అర్థం చేసుకోవాల్సినటువంటి బహుశా మేబీ ఒక 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 15, 20 మినిట్స్‌లో మొదటి యోహాను పత్రిక యొక్క సారాంశానంతా మనం విన్నాం. ఇది మీరు దయచేసి మైండ్‌లో పెట్టుకోవాలి. దీన్ని మీరు మైండ్‌లో పెట్టుకోవాలి. ఈ మొదటి అధ్యాయాన్ని మనం ఏం చేసాం, మరలా 2 ముక్కలుగా విడగొట్టాం. ఇందాక మనం మొదటి భాగాన్ని మాత్రం మనం చదువుకున్నాం. ఏంటి? దేవునితో ఎవరైతే సహవాసం చేస్తారో, వాళ్ళు ఇతరులతో సహవాసం చేస్తారు. దేవునితో సహవాసం చేసేవాళ్ళు ఇతరులతో సహవాసం చేస్తారు. లేతే ఇతరులతో సహవాసం చేయాలంటే దేవునితో సహవాసం చేసే అనుభవం ఉండాలి. దేవునితో గనక సహవాసం చేస్తే అప్పుడు ఇతరులతో సహవాసం చేయడానికి సాధ్యమవుతుంది. ఎందుకు అంటే సహవాసము యొక్క రిజల్ట్ ఏంటిది అంటే క్షేమాభివృద్ధి. దేవునితో సహవాసం చేస్తే నేను క్షేమాభివృద్ధి పొందుతాను. నేను ఇతరులతో సహవాసం చేసినప్పుడు, అప్పుడు నేను పొందినటువంటి క్షేమాభివృద్ధిని బట్టి, ఇతరులు క్షేమాభివృద్ధి పొందడానికి నేను దోహదమవుతాను. ఇది మొదటి 4 వచనాల్లో మనం అర్థం చేసుకునే భాగం. రెండవ భాగం ఏంటంటే, దేవునితో సహవాసం ఎవరైతే చేస్తారో, వాళ్ళు సత్యాన్ని అభ్యసిస్తారని అన్నాం గదా! సత్యాన్ని అభ్యసించే కోణంలో పరిశుద్ధతలో పురోగతి సాధిస్తారు. అంటే పరిశుద్ధతలో వాళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతారు. ఏం కారణం? వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే కన్విక్షన్స్. దేవునితో కలిసి నడిచేటప్పుడు ఆయనను ఎరుగుతాము. ఆయనను ఎరిగే నేపథ్యంలో ఆయన సత్యమైన దేవుడు గనక నేను ఎలా బ్రతకాలో, నేను ఎలా జీవించాలో, ఎందుకు జీవించాలో, ఎవరి కోసం జీవించాలో, నా ప్రయాణం యొక్క అంతిమ లక్ష్యం ఏమై ఉండాలో, వీటి గురించిన ఒక సమగ్రమైనటువంటి అవగాహన పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలగజేస్తాడు. కాబట్టి మనం పరిశుద్ధతలో పురోగతి సాధిస్తాము. సత్యమును అభ్యసిస్తాము. ఫస్ట్ చాప్టర్ ఇవాళ ఫస్ట్ చాప్టర్ గురించి మనం కొంత నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రియమైన సహోదరి, సహోదరులారా! ఈ న్యూ ఇయర్ బిగినింగ్‌లోనే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ సత్యం ఏంటంటే, దేవునితో సహవాసం చెయ్యాలి. దేవునితో సంబంధము మొట్టమొదట కలిగుంటాము. దేవునితో సంబంధము కలిగిన వాళ్ళు మాత్రమే దేవునితో సహవాసం చేస్తారు. దేవునితో సంబంధం లేకుండా దేవునితో సహవాసం చేయడం అనేది సాధ్యం కాదు. దేవునితో సంబంధం అనేది మనం ఎలా పెట్టుకుంటాము? దేవునితో మనకు సంబంధాలు ఎలా వస్తాయి? మనకు తెలిసిన స్టోరీ ఏంటి మనకు తెలిసిన స్టోరీ ఏంటంటే, పాపము మనల్ని దేవుణ్ణి విడగొట్టింది. ఆదికాండము 3 అధ్యాయంలో నీవు ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అని దేవుడు ఏ మాటైతే, ఏ ఆజ్ఞైతే ఇచ్చాడో, ఆజ్ఞ చొప్పున ఆదాము, అవ్వలు ఎప్పుడైతే ఏ క్షణమైతే దేవుణ్ణి తృణీకరించారో, ఏ క్షణంలో అయితే వాళ్ళు దేవుని నిరాకరించారో, వాళ్ళు ఆధ్యాత్మికంగా చచ్చున్నారు. దే వర్ డెడ్. సో, దేవుని పోలికలో చేయబడ్డ ఆదాము, అవ్వలు దేవుని పోల్ స్వరూపాన్ని కోల్పోయారు. ఆ తర్వాత ఆదాము తన కుమారులను, కుమార్తెలను కన్నప్పుడు ఆయన తన పోలికలో కన్నాడు అనే విషయము మనకు దేవుని వాక్యంలో మనకు అర్థమవుతుంది. 5వ అధ్యాయం చూడండి ఒక్కసారి. ఆదికాండము 5వ అధ్యాయం. జెనెసిస్ చాప్టర్ 5. ఆదికాండము 5వ అధ్యాయం. నేను చదువుతాను చూడండి. ఆహ్, ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. మగవానిగాను, ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి, వారికి నరులని పేరు పెట్టెను.
ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. ఇక్కడ చూడండి ఏమని రాయబడింది. మొదటి వచనంలో ఏమని రాయబడింది? ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. మూడో వచనంలో ఏమని రాయబడింది? ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున. అంటే అర్థం ఏందంటే ఆదాము, అవ్వలు ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉన్నారు. ఏంటంటే దేవునితో రిలేషన్‌షిప్ పోగొట్టుకున్నారు వాళ్ళు. దేవునితో రిలేషన్‌షిప్ లేదు గాబట్టి దేవునితో ఫెలోషిప్ అంతకంటే లేదు. సో, కాబట్టి దేవునితో ఫెలోషిప్పు లేదు. దేవునితో రిలేషన్‌షిప్ లేదు. సో, మొట్టమొదటి ఆదాము కన్న కుమారుడు కూడా అదే స్టేట్‌లో ఉన్నాడు. ఈ విషయాన్ని మనము గ్రహించాలి. అంటే ఏంటి? షేతు దగ్గర నుండే ఆ స్థితి ఏర్పడిందా? అంటే ఆ స్థితి ఇద్దరిలో ఉంది. ఎవరు? కయీను, హేబెలులో కూడా ఉంది. ఎందుకంటే ఈ స్టేట్‌మెంట్ రాయబడినప్పుడు దేని గురించి రాయబడింది? ఆయన కనిన కుమారుల గురించినటువంటి సందర్భంలో రాయబడింది. మరి కయీను, హేబెలు గూడా ఎందుకంటే కయీను తన సోదరుడైన హేబెలును చంపడానికి కారణము అసూయ, ద్వేషము, పగ. ఇది పాపంలోని భాగం గదా! ఇది దేవునితో సంబంధము, సహవాసము లేని కారణం చేత అతడు దుష్టుడిగా పరిగణించబడ్డాడు. సో, కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం పుట్టుకతో పాప నైజము సామ్ నంబర్ 51:4 అక్కడ మనం ఏం చూస్తామంటే, నేను నా తల్లి గర్భమున కన్నప్పుడు, నా తల్లి నన్ను పాపంలో కనింది అంటే అర్థం ఏంటంటే, నాలో పాప నైజముతో నేను పుట్టాను అని అర్థం. సో, రిలేషన్‌షిప్ లేదు కాబట్టి ఫెలోషిప్. సో, ఈ ఫౌండేషన్ ట్రూత్‌లు మనం మాట్లాడుకోకపోతే ఇక్కడి నుంచి మనకు ముందు అర్థం కాదు. ముందు సహవాసం గురించిన ఒక అవగాహన మనకు కావాలి. రెండవ పాయింట్ ఏంటంటే, మరి సహవాసం మనకు రెస్టోరేషన్ ఎట్లా వచ్చుద్ది? మనకు తెలిసిన స్టోరీ సువార్త మనకు తెలుసు. ఏమిటి? దేవుడు మానవుడుగా రావటం, ఆ దేవుడు సిలువలో బలి అవ్వటం. ఎందుకంటే, పాప క్షమాపణ కావాలి అంటే రక్త ప్రోక్షణం అవసరం. హెబ్రీ 9:22 రక్తం లేకుండా పాపములు క్షమించబడవని సామాన్యంగా చెప్పవచ్చును. హెబ్రీ 10వ అధ్యాయంలో గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు రక్తం మన పాపమును తీసివేయుట అసాధ్యము. మన పితరులు పాత నిబంధనలో వాళ్ళు ఎడ్లు, గొర్రెలు అర్పిస్తూ వచ్చారు. దేవుడు సెలవిచ్చినటువంటి అవన్నీ కూడా ముంగుర్తు. రానయున్న యేసుక్రీస్తుని గురించి వాళ్ళు సూచనగా వాళ్ళు బలులు, అర్పణలు అర్పించారు. తగిన సమయంలో దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఆ దేవుడే అంటే రక్తము చిందించాలంటే దేవుడికి రక్తం ఉండదు. మరి ఈ భూమి మీద మన పాపములు పరిహరించబడే అవకాశాలు లేవు. కాబట్టి ఈ ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేయాలంటే కేవలం దేవుడు మాత్రమే చేయగలడు. దేవుడు ఈ ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేయాలంటే దేవుడు మానవుడవ్వాలి. దేవుడు మానవుడు అవ్వకపోతే అందుకనే హెబ్రీ పత్రికలో రాయబడింది. మరణ శాసనము రాసిన వాడు మరణించాలి. మరి దేవుడికి మరణం ఉండదు గదా! నాట్ పాసిబుల్ కదా! అంచేత ఆ దేవుడే మానవుడిగా ఈ లోకానికి రావాల్సొచ్చింది. దేవుడు మానవుడిగా రావటానికి ఎట్లా దోహదపడింది? మానవుడు దేవుని పోలికలో చేయబడ్డాడు గనుక దేవుడు మానవుడు రావడానికి సాధ్యమే. సో, దేవుని వాక్యపు క్రమం గనుక జాగ్రత్తగా పరిశీలిస్తే ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందంటే, అద్భుతమైనటువంటి దేవుని యొక్క విధి విధానాలు లేక ఆ నియమాలు ఎంత పర్ఫెక్టో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ దేవుడు మానవుడిగా రావటం, కన్యక గర్భంలో జన్మించడం, పరిశుద్ధంగా జీవించడం, కలువరి శిలువలో ఆయన మానవుడిగా మరణించాడు. యాక్చువల్‌గా యేసుక్రీస్తుకు కూడా మరణం రాకూడదు. ఎంచేతనంటే పాపం వల్ల వచ్చు జీతం మరణము. మనకు ఆ సంగతి తెలిసిందే. యేసు పుట్టుకలో పాపం లేనివాడు. ఆయన జీవన విధానంలో పాపం లేనివాడు. అయితే మన మరణమును తన మీద ఒప్పుకున్నాడు. హెబ్రీ పత్రిక 2:9లో ఆ విషయాన్ని మనం చూస్తాం. ఆయన నా మరణాన్ని తన మీద అందుకనే ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించినట్టుగా మనకు అర్థమైంది. మనం ఎవరు మన ఆత్మను దేవునికి అప్పగించం. ఎంచేతనంటే మనకు తెలీదు. ఎప్పుడు మరణం వస్తుందో మనకు తెలీదు. అయితే యేసుక్రీస్తు ఆయన తన ప్రాణమును తిరిగి తీసి పెట్టడానికి హక్కుంది. తిరిగి తీసుకోవడానికి కూడా హక్కు. తిరిగి మళ్ళా బ్రతకడానికి కూడా ఆయనకి హక్కుంది. ఎంచేతంటే హి ఈస్ గాడ్. యేసుక్రీస్తుని గురించి మనం అర్థం చేసుకునేటప్పుడు వన్ పర్సన్. జీసస్ ఈస్ వన్ పర్సన్. అదివరకు నాకు ప్రశ్న ఉండేది. నాకు తర్వాత అర్థమైంది. ఏమిటా ప్రశ్న అంటే దేవుడు మార్పు లేనివాడు గదా! దేవుడు మార్పు లేనివాడైతే
మరి ఆత్మస్వరూపిణి దేవుడు మానవుడికి వచ్చాడు, అక్కడ మారాడు గదా! అదెట్లా అర్థం జేసుకోవాలి అని నేను చాలా మదన పడేవాడిని. అయితే థియోలాజియన్స్‌ను సంప్రదించినప్పుడు ఒక ఒక దైవజనుడు భలే చక్కగా చెప్పాడు. ఏంటిదంటే, మార్పు అనేది వ్యక్తిత్వంలో ఉండాలి. పర్సనాలిటీలో ఉంటుంది. గాడ్ ఈస్ ఎ పర్సన్. అయితే గాడ్ ఈస్ స్పిరిట్. అయితే పర్సన్ వ్యక్తి అయిన దేవుడు, ఆత్మ ఆకారం లేని ఆత్మ అయిన దేవుడు, నాన్ ఫిజికల్, మెటాఫిజికల్ అయిన దేవుడు. ఆయన, ఆయన ఒక వ్యక్తిగా, ఒక మానవుడిగా, ఒక అంటే వ్యక్తిగా ఆల్రెడీ దేవుడున్నాడు. ఆత్మస్వరూపైన దేవుడు, వ్యక్తి అయిన దేవుడు ఇప్పుడు మానవుడిగా వచ్చాడు. అంటే రక్త మాంసములను ధరించుకున్నాడు. అందుకనే మీ వరకుమార్ అనే నేను రియల్ మీ, ఐ యామ్ నాట్ ఫిజికల్. ఐ యామ్ మెటాఫిజికల్. వరకుమార్ అనే రియల్ మీ అంటే నేను నా తల్లి గర్భంలో జన్మించినప్పుడు, నేనొక వ్యక్తిగా జన్మించినప్పుడు, నాకొక ప్రాణం అంటూ నాకు కలిగినప్పుడు, నేను బౌద్ధికేతరుడిని. అయితే నేను ఈ శరీరము అనే ఒక 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 శరీరములో నేనున్నాను. నేను నేను మరణించినప్పుడు ఏమవుతుందంటే, ఆ నేను అనే ఈ వ్యక్తిని, ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇటు దేవుడి దగ్గరికెళ్తానా, దేవుడు లేని స్థలానికెళ్తానా అనేది నా రక్షణపై ఆధారపడి నేను రక్షించబడ్డాను గాబట్టి నాకా నిరీక్షణ ఉంది. ఏమిటా నిరీక్షణ? ఈ దేహములో నుండి నేను అనే వ్యక్తిని గనక సెపరేట్ అయినప్పుడు దాన్నే బౌద్ధిక మరణం అన్నారు. స్పిరిచ్యువల్ డెత్ అంటే అర్థం ఏందంటే, దేవునికి మనకు ఎడబాటును స్పిరిచ్యువల్ డెత్ అన్నారు. ఫిజికల్ డెత్ అంటే ఏంటంటే, ఈ భౌతిక దేహానికి నేను అందుకనే మీరు గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు రక్షించబడనే వ్యక్తి జీవితంలోకొచ్చినప్పుడు మనకు రావాల్సిన ఒక ఫండమెంటల్ క్వెషన్ ఏంటంటే, దేవుడు ఆయన ఎవరు? సర్వవ్యాప్తి అయిన దేవుడు. ఆ దేవుడిని ఎవరు కొలవలేరు. వి కాంట్ మెజర్ గాడ్. ఆ దేవుడు స్థలానికి, పదార్థానికి, సమయానికి అతీతుడైన దేవుడు. ఇంత గొప్ప దేవుడు ఈ మట్టి ఘటంలో ఎట్లుంటాడు? ఉండలేడు. బికాస్ గాడ్ ఈస్ ఆమ్నిప్రెజెంట్ గాడ్. అయితే బికాస్ నేను కూడా నాన్ ఫిజికల్, మెటాఫిజికల్ మీరు బహుశా దీని గురించి మీకు గతంలో మీకెప్పుడైనా ఆలోచన వచ్చిందో లేదో నాకు తెలీదు గానీ, మీరు గనక ఆలోచిస్తే మైండ్ ఉందనుకోండి. మైండ్ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫిజికల్. అయితే దేవుడు ఒక అద్భుతమైనటువంటి లింక్ పెట్టాడు. ఈ ఫిజికల్ బ్రెయిన్‌కి, మైండ్‌కి లింక్ పెట్టాడు. అమేజింగ్. ఎందుకంటే నేనిక్కడ కూర్చొని నా మైండ్ ప్రపంచమంతా తిరిగొస్తుంది. బికాస్ ఇట్ ఈస్ సంథింగ్ సూపర్. అంటే అమేజింగ్ క్రియేషన్ ఆఫ్ గాడ్. అలాగే హార్ట్ కూడా. సో, దేవుడు నా స్పిరిట్‌లో నాలో పరిశుద్ధాత్మ రూపేణ జీవిస్తాడంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ ఫిజికల్ ఇన్ థిస్ హ్యూమన్ బాడీ కాదు. మీరది అర్థం జేసుకోవాలి. సో, వి కాంట్ లిమిట్ గాడ్ ఇంటూ ఎ బాక్స్. ఆయన ఒక పెట్టెలో పెట్టడానికి ఆ దేవుడిని మనం చిన్న చిన్న ముక్కలుగా చేయడానికి కుదరదు. సో, ఈ పాయింట్ మీద ఎందుకు సహవాసం గురించి మీకు అవగాహన కావడానికి మీకు ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చచ్చిన నాలో లైఫ్‌లెస్ డెడ్ అంటే వితౌట్ ఎనీ లైఫ్ జీవము లేని నాలో దేవుని యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నాలోనికొస్తాడో ఆ పరిశుద్ధాత్మలోని ఆ పునరుద్ధాన శక్తి ద్వారా చచ్చిన నేను రివైవ్ అవుతాను. దాన్ని రీజనరేషన్ అంటారు. డాక్ట్రిన్ ఆన్ సాల్వేషన్‌లో. ఎప్పుడైతే నేను ఆధ్యాత్మికంగా తిరిగి జన్మించానో, ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా నేను రీజనరేట్ అయ్యానో, ఫస్ట్ జరిగే ఒక మార్పు ఏంటంటే, దేవునికి నాకు రిలేషన్‌షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఏ పాపమును బట్టి దేవునికి నాకు తెగదెంపులు కలిగినాయో, పాప క్షమాపణ కలిగిన కారణం చేత విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు రక్తములో నేను కడగబడిన కారణం చేత, నాకు దేవునికి ఒక రిలేషన్‌షిప్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. నాకు దేవునికి కలిగినటువంటి ఈ రిలేషన్‌షిప్ ఏం చేస్తుందంటే, ఫెలోషిప్ అవ్వడానికి సాధ్యమే. సో, ఫెలోషిప్ అనేది ఏంటిదంటే, క్రీస్తు కేంద్రంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వాక్యాధారమైనటువంటి ఈ ట్రూత్స్‌ని బట్టి నాలో కలిగే కార్యము. అలా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైనా ఒక పదాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు, మనం దాని డెఫినిషన్ మనం చెప్పాలి. ఏంటి సహవాసం అంటే? సహవాసం అంటే అర్థమేందంటే, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, లేక పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, క్రీస్తు కేంద్రంగా, దేవుని యొక్క వాక్యాధారంగా నా జీవితంలో కలిగే కార్యం అన్నమాట. అంటే నేను ఫెలోషిప్ ద్వారా
దేవునితో మాట్లాడతాను. అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా క్రీస్తు కేంద్రంగా, వాక్యాధారంగా. దేవుడు నాతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు కేంద్రంగా ఈ లేఖనాల్లోని ట్రూత్స్‌ను నాకు తెలియపరుస్తాడు. దాన్ని ఎన్‌లైట్‌మెంట్ అని గూడా అంటాం. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే వెలిగింపు అని. దేవుడు నాతో మాట్లాడతాడు. నేను దేవునితో మాట్లాడతాను. దేవునికి నాకు మధ్యలో కలిగే ఈ ట్రాన్సాక్షన్ ఏమంటారంటే ఫెలోషిప్. సో, దేవునితో నేను ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. ఈ పాయింట్ గనక మనం అర్థం చేసుకుంటే, ఈ మొదటి చాప్టర్ మనం అర్థం చేసుకోవడానికి లేదా మొదటి యోహాను పత్రిక మొత్తం దేవునితో సహవాసం కేంద్రీకరించబడింది గనక చాలా సులభంగా మనకు అర్థమవుతుంది. మన భాషలో చెప్పాలంటే రక్షించబడిన వ్యక్తి స్త్రీ కావచ్చు, పురుషుడవ్వచ్చు, ఏ వయసు వాళ్ళైనా సరే, దేవునితో సహవాసం చేయడం అనేది సాధ్యమవుతుంది. అది ఎట్లా? దయచేసి చూడండి. మొదటి 4 వచనాలు మనం చదువుకున్నాము. ఒకసారి నేను మీకు తెలియజేస్తాను. చదవండి నాతో పాటు. అలాగే మ్యూట్‌లో ఉండి మీరు చదవండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిజాంచి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, దానిని మీకు తెలియజేయచ్చు. దేని గురించి మాట్లాడుతున్నాడు అపోస్తలుడు యోహాను? యోహాను రాసిన పత్రికలో పత్రికల్లోని మొదటి అధ్యాయము, మొదటి వచనం అర్థం చేసుకోవడానికి యోహాను సువార్తలో మొదటి అధ్యాయం, మొదటి వచనం రాయబడిన మాట కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఈ చెయ్యి ఇక్కడ పెట్టండి. మళ్ళా ఇక్కడికొస్తాము. యోహాను సువార్త మొదటి అధ్యాయము, మొదటి వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయము, మొదటి వచనం. ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. 3 స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఆదియందు వాక్యం. ఆదియందు అంటే అర్థం ఏంటి? వెన్ స్టార్ట్ వెన్ గాడ్ స్టార్టెడ్ ద క్లాక్. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించెను అన్నప్పుడు గాడ్ స్టార్టెడ్ టైమ్. అంటే గాడ్ ఈస్ బిఫోర్ టైమ్ అని అర్థం. దేవుడే సమయాన్ని స్టార్ట్ చేశాడు. ఆదియందు అన్నప్పుడు జెనసిస్. అయితే ఈ ఈ యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం జెనసిస్ 1:1 కంటే ముందుంది. అంటే ఒకవేళ మనము క్లాక్ స్టార్ట్ అయింది అని అనుకున్నప్పుడు దానికంటే ముందు అని అర్థం. ఆదియందు, ఆదియందు వాక్యముండెను. ఫస్ట్ స్టేట్. రెండోది వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటే అర్థం ఏంటి? మనకు అర్థం కాదు. సెకండ్ స్టేట్మెంట్‌తో మనకు క్లారిటీ రాదు. కానీ మూడో స్టేట్మెంట్‌కొచ్చేటప్పటికి వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు వాక్యం ఎవరు అని థర్డ్ స్టేట్మెంట్‌లో చెప్తున్నాడు. మరలా చూడండి. ఆదియందు వాక్యముండెను. సెకండ్ స్టేట్మెంట్ వాక్యము దేవుని యొద్ద ఉండెను. థర్డ్ స్టేట్మెంట్ వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు వాక్యము దేవుడు అన్నప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసామనుకో సింపుల్ మ్యాథమెటిక్స్. దీన్ని ఎలా చదవాలి? మళ్ళా చదవండి. ఆదియందు వాక్యం ఉండెను. దేవుడు దేవుని యొద్ద ఉండెను అని చెప్పాలి. దేవుడు దేవుని యొద్ద ఉండటం అంటే అర్థం ఏంటి? ప్లూరాలిటీ గురించి మాట్లాడుతున్నారా? అని మాట్లాడడానికి వీల్లేదు. ఈ బైబిల్ గ్రంథాన్ని గనక జాగ్రత్తగా చదివితే నేరుగా త్రిత్వము అనే పదము వ్రాయబడకపోయినా, ఈ వాక్యాన్ని స్టడీ చేస్తున్నప్పుడు త్రిత్వం గురించినటువంటి సిద్ధాంతం చాలా అద్భుతంగా అచ్చట కొంచెము, ఇచ్చట కొంచెము దేవుని వాక్యంలో వ్రాయబడిన ఆ ట్రూత్స్ అన్నీ గూడక మనం థ్రెడ్ లాగా దేవుని యొక్క గాడ్స్ స్టోరీ ఆదికాండం నుండి ప్రకటన వరకు ఎలా రన్ అవుతుందో, దేవుడు ఏ విధంగా తన గురించి తాను అంచెలంచెలుగా బయలుపరుచుకున్నాడో, అంటే గాడ్స్ రెవల్యూషన్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అని చెప్పొచ్చు. సో, ఎందుకంటే ఈ పాత నిబంధనలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని గురించినటువంటి వివరణ మనకు అర్థం కాదు. అయితే యేసుక్రీస్తు పాత నిబంధనలో కూడా కనపడ్డాడు. అయితే మనం ఎప్పుడు ఈ గ్రంథమంతా 66 గ్రంథాలు సరే ఒకదాని తర్వాత ఒకటి పక్కకు పెట్టుకొని స్టడీ చేసేటప్పుడు దాని వివరణ బాగా దాన్ని క్రిస్టోఫానిస్ అంటాం. అంటే ఇన్కార్నేషన్‌కి ముందు అంటే మానవుడిగా దేవుడు ఈ లోకానికి రాకమునుపు పాత నిబంధనలో తను తాను బయలుపరుచుకున్న
విధి విధానాలను ఏమంటారంటే క్రిస్టోఫానిస్ అంటారు. అంటే అపియరెన్సెస్ ఆఫ్ క్రైస్ట్ బిఫోర్ ఇన్కార్నేషన్. 4 సువార్తలు చదివితే మనకేం అర్థమవుతుందంటే, దేవుడు మానవుడిగా వచ్చాడు. ఆయన రక్తమాంసములు ధరించుకొని వచ్చాడు. అక్కడ మనకి త్రిత్వంలో రెండవ వ్యక్తి అయిన యేసుక్రీస్తు మనకు పరిచయం అవుతాడు. అపోస్తల కార్యములు రెండవ అధ్యాయానికి వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి వివరణ ఇంకా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సో, రెవల్యూషన్ ఈస్ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ఎందుకంటామంటే ఇందుకే అంటాం. కానీ పాత నిబంధనలో దేవుని వాక్యముగా చెప్పబడ్డాడు. యోహాను ఆహ్, ఆదికాండం 15 అధ్యాయం మొదటి వచనంలో దేవుని వాక్యము ఆదామునకు, అబ్రహామునకు ప్రత్యక్షమయ్యెను. దేవుని వాక్యం అంటే క్రీస్తు. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. పాత నిబంధనలో కూడా ఆ వాక్యాలున్నాయి. అయితే మనకు ఈ నూతన నిబంధన కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఒక బిగ్ పిక్చర్ అనేది మనకొచ్చింది. సో, ఇప్పుడు మరలా మనకి ఇక్కడికొచ్చేసేయండి. ఎందుకంటే ఇదే మాట యోహాను సువార్తలో 14 వచనంలో ఎవరు ఆ వాక్యము? ఆ వాక్యము శరీరధారి అయి అంటే ఎవరంటే యేసుక్రీస్తుగా వచ్చాడు. అంటే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని గురించినటువంటి ప్రస్తావన ఈ మొదటి వచనంలో రాయబడింది. దేవుడు దేవుని యొద్ద ఉండెను అంటే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని దగ్గర ఉండెను అనేది మనకు ఈ మొదటి యోహాను రాసినటువంటి మొదటి అధ్యాయం మొదటి వచనంలో కనబడుతుంది. ఇప్పుడు మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనానికి రండి. జీవవాక్యమును గూర్చినది. అంటే ఎవరు జీవవాక్యము? యేసుక్రీస్తు. ఎందుకంటే ఆది నుండి ఏది ఉండెను? అంటే యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆది నుండి ఏది అంటే ఫ్రమ్ ద బిగినింగ్ అని అంటే అర్థం ఏందంటే బిఫోర్ బిగినింగ్ అని అర్థం. ఫ్రమ్ ద బిగినింగ్ ఎవరు ఉండెను? ఏది ఉండెను? మేము ఏది వింటిమో? బికాస్ హి ఈస్ ఎ పర్సన్. పర్సన్ స్పీక్స్. యేసుక్రీస్తు ఒక వ్యక్తి. ఆయన దేవుడు. ఆయన మాట్లాడతాడు. అందుకనే మేమేది వింటిమో. రెండవది ఏది కనులారా ఏది చూచితిమో, ఏది చూసామో. బికాస్ ఈస్ దేవుడు ఫిజికల్‌గా, భౌతికంగా దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకొచ్చాడు. వీళ్ళు సువార్తల్లో చూసారు గదా! అందుకని అపోస్తలుడైన యోహాను చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మేమేది వింటిమో అంటే యేసుప్రభు చెప్పినప్పుడు యేసుప్రభుతో పాటు దాదాపు ఓ 3 ½ ఇయర్స్ ఆయనతో పాటు నడిచారు వాళ్ళు. నడిచినప్పుడు చాలా సంగతులు విన్నారు వాళ్ళు. వాళ్ళు ఏదైతే విన్నారో మొదటిది విన్నారు. అంటే ఉండెను అనేది వాళ్ళ అనుభవం అది. ఏదైతే ఉండిందో, ఏదైతే విన్నారో, ఏదైతే చూసారో, ఏది నిదానించి కనుగొంటిమో, నిదానించి కనుగొనడం అంటే ఏది అర్థం చేసుకున్నామో, ఏది మాకు అర్థమైందో, ఏవి కన్విక్షన్స్ రూపేణ మా హృదయంలో అది నిలిచిపోయిందో అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచు. సో, ఇప్పుడు చూడండి ఈ ఫస్ట్ వర్స్‌లో ఎంత బ్యూటిఫుల్‌గా చిత్రీకరించబడిందంటే దేవుని వాక్యము. ఈ రచయిత అయినటువంటి అపోస్తలుడు యోహాను, మేము దేవునితో సహవాసం చేశాము. మేము దేవునితో సహవాసం చేసి, మేము మీతో సహవాసం చేస్తున్నాము అని చెప్తున్నాడు. వీళ్ళు అపోస్తలుడైన యోహాను దేవునితో సహవాసం చేసినప్పుడు ఏం జరిగింది? ఏమి వింటిమో, దేవుడు చెప్పిన మాటలన్నీ అపోస్తలుడైన యోహాను విన్నాడు. సో, అంటే దేవుడు అపోస్తలుడైన యోహానుతో సహవాసం చేశాడు. కన్నులారా ఏది చూచితిమో అప్పుడంటే ఫిజికల్‌గా ఉన్నాడు యేసుక్రీస్తు. ఇప్పుడు మనకు ఫిజికల్‌గా కనపడ్డు. ఇప్పుడు మనకు ఫిజికల్‌గా కనపడ్డు. మనకు లేఖనాలే. అయితే యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో ఆయన ఏమన్నారంటే, "హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుడిని చూచెదరు" అంటారు. ఎక్కడ చూస్తారు? లేఖనాల్లో చూస్తారు. అది యోహాను సువార్త 5వ అధ్యాయంలో 39 అనుకుంటాను. యేసుప్రభు అంటాడు. "మీరు లేఖనాన్ని పరిశోధించి చూస్తున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయి." కాబట్టి లేఖనాలు మనం చదువుతుంటే, లేఖనాల్లో ఉన్నటువంటి యేసుప్రభు మనకు కనబడాలి. అది సహవాసం అంటే. ఏది వింటిమో మనం కూడా ఇప్పుడు మీరు వింటున్నారు. నేను దేవుడు నాకిచ్చిన కృపావరాన్ని బట్టి వాక్యాన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు వింటున్నారు. మీరు వింటున్నప్పుడు నేను కూడా వింటున్నాను. నాతో పాటు మీతో పాటు నేను కూడా వింటున్నాను. మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో ఇప్పుడు మనం కనులారా మనం ఏం చూడలేం. కనులారా మనకు కనపడదు. ఏది నిదానించి కనుగొంటామో ఇప్పుడు మనం ఆ పని మనం జేయొచ్చు. నిదానించి కనుగొనడం అంటే అర్థం ఏంటి? నిదానించి అండర్‌స్టాండ్ జేసుకున్నాం. దాన్ని స్టడీ చేస్తున్నాం. దాని గురించి ఆలోచిస్తున్నాం. దాని గురించి
మెడిటేట్ చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని ట్రూత్స్ మనకు అర్థమవుతాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎన్ని ఎన్ని ట్రూత్స్ గురించి మనం చర్చించుకున్నాం. ఇవన్నీ కొత్త విషయాలేం కాదు, పాత విషయాలే. అయితే ఒక ప్రాపర్ ఆర్డర్‌లో మనం సెట్ చేసుకొని దేవునితో సహవాసం గురించి మనం మాట్లాడుతున్నాం. ఇంతమటుకు మనం స్టడీ చేసిందంతా దేని గురించంటే, దేవునితో సహవాసం గురించే మనం ఎందుకంటే యేసే ఎవరు? క్రీస్తే యేసు. క్రీస్తు అంటే ఎవరు? మెస్సియా. మెస్సియా అనేది హెబ్రీ పదం. క్రీస్తు అనేది గ్రీక్ పదం. సో, ఈ యేసు ఎవరు? అదిగో ఆ మెస్సయ్యనే. ఏ మెస్సయ్య అయితే వస్తాడని చెప్పేసి దానియేలు గ్రంథం 7 అధ్యాయంలోను దేవుని కుమారుడుగా చెప్పబడ్డాడు. అలాగే 9 అధ్యాయంలో మెస్సియా వస్తాడని చెప్పబడింది. ఆ మెస్సియా ఎవరో కాదు, ఈ యేసే. యేసు ప్రభువును సిలువ వేయడానికి కారణం ఏందంటే, ఈయన సామాన్యమైన మానవుడయ్యుండి కూడా దేవుడుగా చెప్పుకుంటున్నాడేంటి? ఇది బ్లాస్ఫెమీ గదా! రాళ్ళతో కొట్టి చంపమని బైబిల్ గ్రంథంలో రాయబడింది గదా! అని చెప్పి వాళ్ళేం జేశారంటే, వాళ్ళు యేసును క్రీస్తుగా అంగీకరించలేదు. యేసును క్రీస్తుగా అంగీకరించని కారణం చేత వాళ్ళేం జేశారంటే, నేనే రాజును అన్నారు. దేవుడు రాజుల రాజుగా వస్తాడని గ్రంథంలో రాయబడింది. వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అది బ్లాస్ఫెమీ అనుకున్నారు. అది వాళ్ళు దాన్ని అది దేవదూషణ కింద తీసుకొని వాళ్ళు యేసుక్రీస్తును చంపడానికి వాళ్ళకి అధికారం లేకుండా రోమీయులు చేశారు కాబట్టి రోమీయులతో వాళ్ళు చంపించారు. అది జరిగిందనమాట. ఇప్పుడు ఈ పత్రిక ఏం చెప్తుందంటే యేసే క్రీస్తు. మీరు ఆయనతో సహవాసం చేసేటప్పుడు మీరేం చేస్తారంటే ఆయన్ను ప్రేమించాలి. అది ఈ ప్రతి అధ్యాయాన్ని స్టడీ చేస్తున్నప్పుడు అటు సారాంశమైనటువంటి వన్ లైన్‌కి మనం కనెక్ట్ అవుతాం. అలాగే ఈ అధ్యాయానికి ఒక పేరు పెట్టాము. దేవునితో సహవాసం చేసేవాళ్ళు సత్యాన్ని గ్రహిస్తారు అని. సత్యాన్ని అభ్యసిస్తారు, ప్రాక్టీస్ చేస్తారని అన్నాను. సో, దాని గురించి మొదటి వచనంలో రాయబడింది. జీవవాక్యమును గురించి ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూస్తున్నాం. వాళ్ళైతే చేత్తో తాకి చూసారు. ఎందుకంటే యేసుక్రీస్తు ఫిజికల్‌గా ఉన్నాడు. మనం తాకి చూడలేం. మనం చేత్తో తాకి చూడలేము. కనులారా ఏది ఈ వాళ్ళు చూసినట్టుగా చూడలేము. మిగిలిన 2 మనం జేయొచ్చు. సో, అపోస్తలుడైన యోహాను దేవునితో సహవాసం చేశాడు. ఇప్పుడు ఆయన మనతో సహవాసం చేస్తున్నాడు. ఎలా సహవాసం చేస్తున్నాడు? అపోస్తలుడైన యోహాను దేవునితో సహవాసం చేసినప్పుడు ఏ క్షేమభివృద్ధి అయితే పొందాడో దాన్ని మనకు అందిస్తా ఉన్నాడు. అది మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. మరలా చదవండి మొదటి వచనం. జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాను. తెలియజేయొచ్చు. ఐ థింక్ 8:30 వరకు అనుకుంటాను గదా! ఈ బైబిల్ స్టడీ ఆల్రెడీ 8:30 అయింది. 8:30 వరకయింది. ఏంటి బ్రదర్ మరి 8:31 అయింది. మనం ఇక్కడికి స్టాప్ చేసుకుందామా? మిగిలింది మనం తర్వాత స్టడీ చేద్దామా? ఆహ్, అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. యాహ్! ప్రైజ్ లార్డ్ బ్రదర్. మనం మనం 9 8:30 వరకు వెళ్ళొచ్చన్నా పర్వాలేదు. కొంత 9 మీరు వరకెళ్ళొచ్చా? వెళ్ళొచ్చన్నా మామూలుగా అది. డన్. ఓకే. దెన్ ఐ విల్ కంటిన్యూ. ఐ విల్ యాహ్! ప్లీజ్. కంటిన్యూ. థాంక్ యూ. యాహ్! థాంక్ యూ యాహ్! బ్రదర్. థాంక్ యూ. రైట్. ఓకే. సరే అయితే ఇప్పుడు మనము మొదటి వచనాన్ని మనం చూడడం జరిగింది. ఇంకొంచెం మనం ముందుకెళ్దాం. ఇంకొక హాఫ్ అన్ అవర్ మనకు టైం ఉంది కాబట్టి, హాఫ్ అన్ అవర్‌లో మనం ఎంత మటుకైతే నేర్చుకోవాలో అన్ని పాఠాలు నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. రెండో వచనం చదవండి. మీరు అలాగే మ్యూట్‌లో ఉండి చదవండి. నేను మీకోసం చదువుతాను. ఆ జీవము ప్రత్యక్షమాయెను. ఆ జీవం ప్రత్యక్షం. ఆ జీవం అంటే ఎవరు? యేసుక్రీస్తే. ఆ జీవం ప్రత్యక్షమాయెను. అంటే మరలా యోహాను సువార్త మొదటి అధ్యాయం 14 వచనంలో అక్కడ అపోస్తలుడైన యోహాను ఏమన్నాడు? వాక్యము శరీరధారి అయి మన మధ్యలో వచ్చాడు. ఆ జీవము ప్రత్యక్షం. ఆ మాట చూడండి మళ్ళా. ఎంత కనెక్షన్ ఉందంటే పత్రికకు, సువార్తకు చాలా బ్యూటిఫుల్ కనెక్షన్ ఉందన్నమాట. మొదటి అధ్యాయము దయచేసి 4 వచనం చూడండి. 4 ఆయనలో జీవముండెను. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవము ఎలా మనుషులకు వెలుగైంది? 14 వచనంలో రాయబడింది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. కృప,
సత్య సంపూర్ణుడుగా, కృప సత్య సంపూర్ణుడు. ఎంత క్లియర్‌గా ఉంది చూడండి. ఎక్కువ ఎక్స్‌ప్లనేషన్ అక్కర్లా. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఎట్లా కనుగొన్నారు వీళ్ళు? ఏంటి దాని అర్థము? మొదటి అధ్యాయం 14 వచనంలో తాత్పర్యం ఏంటి? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని వలె మహిమ వలె మనము ఆయన మహిమను చూచితిమి. యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వం గురించి స్టడీ చేసినప్పుడు, యేసుక్రీస్తు దేవుడు అనటానికి కారణం ఏందంటే, ఆయన దేవుని మహిమను కలిగి చేశారు. అంటే యేసుక్రీస్తులో దేవుని మహిమ కనపడుతుంది. హి ఈస్ నాట్ జస్ట్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. యెస్, ఆఫ్ కోర్స్ హి ఈస్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. అట్ ద సేమ్ టైమ్ హి ఈస్ గాడ్. ఆయన దేవుడు. ఏంటి రుజువు అంటే దేవుని మహిమ కనపడదు. యాక్చువల్‌గా 14 వచనంలో వాళ్ళు రాయబడినటువంటి మూల మూల వాక్యాన్ని గనక మనం చూస్తే ఏంటిదది? ఆహ్, ఆహ్, దేవుని యొక్క మహిమను చూసామన్నారు గదా! ఈ మహిమను చూసామన్న మాట ఏ మహిమ గురించి మాట్లాడుతున్నారంటే, నిర్గమకాండము 25వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు ప్రత్యక్ష గుడారాన్ని గురించినటువంటి వివరణ మోషే ద్వారా దేవుడు తన ప్రజలకు అందిస్తాడు. ఆ వివరణ ఎంత మెటిక్యులస్‌గా, ఎంత స్పెసిఫిక్‌గా, ఎంత డీటెయిల్డ్‌గా ఇచ్చారో అలాగే నిర్మించమన్నాడు. నిర్మించిన తర్వాత దాన్ని డెడికేట్ చేసినప్పుడు ఏం జరిగిందంటే, దేవుని యొక్క మహిమ చేత ఆ ప్రత్యక్ష గుడారం నిండిన కారణం చేత మోషే లోపలికి ఎళ్ళలేకపోయాడు. బయటకొచ్చేసాడు. సో, అప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని ఇశ్రాయేలందరూ చూసినప్పుడు దేవుని యొక్క మహిమ అక్కడ కనపడదు. ఆ మహిమను గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు 14 వచనం. ఫిజికల్‌గా దాన్నే షెకైనా గ్లోరీ అని అంటారు బైబిల్ పండితులు. సో, ఆ 14 వచనంలోని ఆ షెకైనా గ్లోరీని ఇశ్రాయేలీయులు ఎలాగైతే చూసారో, దేవుడు మానవుడిగా వచ్చినప్పుడు యేసుక్రీస్తులో ఆ మహిమను వాళ్ళు చూసారట. మీరొక ప్రశ్న ఎయొచ్చు. ఎప్పుడు చూసుకుంటారు బ్రదర్ అంటే, రూపాంతరం కొండ మీద చూసారుగా. జీసస్ క్రైస్ట్ హి రివీల్డ్ హిమ్సెల్ఫ్ ఎ గ్లింప్స్ ఎ జస్ట్ ఎ ఒక ఒక సెకండ్‌లో దేవుడు తన మహిమను అలా చూపించాడు. అప్పుడు వాళ్ళు ఇట్లా బోర్ల పడ్డారు. వాళ్ళు అస్సలు పేతురు, యాకోబు, యోహాను వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అసలు ఆయన వస్త్రాలు చూసినప్పుడు ఎంత తెల్లగా ఉన్నాయో అంటే దేవుని యొక్క మహిమను గురించి ఈ మొదటి అధ్యాయము, మొదటి వచనము, 4 వచనము, అలాగే 14 వచనము ఇక్కడ అపోస్తలుడైన యోహాను మరలా మొదటి యోహాను పత్రికలో ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆ జీవము ప్రత్యక్షమాయెను. వాళ్ళు చూసారు వాళ్ళు. ఆయన మహిమను చూసారు. అందుకని చెప్తున్నారు. మేమేది చూసాము అని అంటున్నారు కదా కళ్ళారా. అదే ఆ జీవము ప్రత్యక్షమాయెను. తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము చూసారా? నాట్ జీవము, నిత్య జీవం. నిత్యం ఉండేది ఎవరండి? దేవుడేగా. అంటే నిత్య జీవం అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? హి ఈస్ టాకింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. హి ఈస్ గాడ్. ఆ నిత్య జీవాన్ని గురించి మాట్లాడుతున్నారు. హి ఈస్ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ ఆఫ్ గాడ్. ఫిజికల్‌గా, భౌతికంగా ఉన్నటువంటి ఆ సాక్షాత్తు యేసుగా దేవుడు తన్ను తాను ఈ లోకంలో పరిచయం చేసుకున్న ఆ యేసే క్రీస్తే గనక ఏమని చెప్తున్నారంటే, ఆ నిత్య జీవమును మేము చూసి, ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియజేయుచున్నాం. అది ఫెలోషిప్పింగ్ విత్ ద ద పీపుల్ ఆఫ్ గాడ్ ఎట్ ఎఫెసస్. ఎఫెసులో ఉన్నటువంటి పరిశుద్ధులతో అపోస్తలుడైన యోహాను సహవాసం చేస్తున్నాడు. ఎందుకు సహవాసం చేయగలిగాడు? లేక ఎలా సహవాసం చేయగలిగాడు? అపోస్తలుడైన యోహానుకు దేవునితో సహవాసం ఉంది గనక ఆ సహవాసం యొక్క రిజల్ట్, ఆ సహవాసం యొక్క రిసోర్సెస్‌తో ఇప్పుడు ఇతరులతో సహవాసం చేస్తా ఉన్నారు. మరలా చదవండి రెండో వచనం. ఆ జీవము ప్రత్యక్షమాయెను. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి, ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియపరచుచున్నాము. ఇప్పుడు మూడో వచనంలో కొంచెం క్లారిటీ ఇస్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు? మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు. ఇంతవరకు నేను మీకేదైతే చెప్పానో, ఎంత స్పష్టంగా మూడో వచనం మీకు అర్థమవుతుందో చూడండి. ఏమంటాడు? మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు,
మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. అది సహవాసం అంటే. ఇప్పుడు నేను వాక్యాన్ని మీకు బోధిస్తూ, నేను మీతో సహవాసం చేస్తున్నాను. మీరు నాతో సహవాసం చేస్తున్నారు. ఈ పత్రిక రాసినప్పుడు అపొస్తలుడైన యోహాను ఏమంటున్నాడంటే, మేము దేవునితో సహవాసం చేశాము. మేము దేవునితో సహవాసం చేసిన కారణం చేత, మేము మీతో సహవాసం చేస్తున్నాము. అపొస్తలుడైన యోహాను ఎఫెసులో ఉన్నటువంటి పరిశుద్ధులతో సహవాసం చేసినప్పుడు ఆయన ఏం చేశాడు? ఇక్కడ అదే అంటాడు. ఏం చేశాడు ఆయన? ఆ జీవం ప్రత్యక్షమాయెను. తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి అంటే వాళ్ళు దేవునితో సహవాసం చేశారు. ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియజేయుచున్నాము. అది సాక్ష్యం అంటే. అది సహవాసం అంటే. తెలియజేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు చూడండి మూడో వచనంలో. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని, వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేమీ సంగతులను రాయచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన యోహాను ఈ ఉత్తరం రాసే సమయంలో ఆ కాంటెక్స్ట్ మనం మర్చిపోవద్దు. ఎందుకని ఎ టెక్స్ట్ రిటన్ ఇన్ విచ్ కాంటెక్స్ట్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సంతోషం పరిపూర్ణం గురించి మాట్లాడుతున్నాడు. ఏమైంది? ఎందుకని వాళ్ళు సంతోషంగా లేరు? ఏమైందంటే ఈ రోమా ప్రభుత్వం ఏం చేస్తుందంటే యూదులను విపరీతంగా హింసిస్తారు. యూదులను విపరీతంగా వాళ్ళు చెదరగొట్టేసి, వాళ్ళ మీద దాడి చేసి, వాళ్ళలో అనేకులను చంపుతున్నారు. యూదులు అంటే ప్రత్యేకంగా ఎవరు? క్రైస్తవులు. అచ్చంగా ఉన్నటువంటి యూదుల మీద వాళ్ళు రోమీయులు దాడి చేశారు. కానీ ఈ యూదా మతము కొంతకాలం వరకు అది అఫీషియల్ రిలీజియన్‌గా ఉంది. కానీ ఎవరైతే యూదా మతాన్ని అవలంబించే వాళ్ళు క్రైస్తవులుగా మారారో, క్రైస్తవుల మీద చిత్రహింసలు క్రైస్తవుల మీద ఎంత చిత్రహింసలు కలుగుతున్నాయంటే, భీకరమైనటువంటి దాడులు అటువంటి సందర్భంలో అపొస్తలుడైన యోహాను ఏమంటున్నాడంటే, మీకు సంతోషం పరిపూర్ణమవ్వాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సంతోషము అందుకనే ఫిలిప్పి పత్రికలో అంటాడు, రిజాయిస్ ఇన్ ద లార్డ్. రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్. ప్రభువు నందు ఆనందించు. ఈ ఆనందం మనం ఏడ చూస్తుందంటే ప్రభువు నందొస్తుంది. ఎందుకంటే ఈ ఈ క్రొత్త నిబంధన వ్రాయబడిన పత్రికలన్నిటి కాంటెక్స్ట్ మోర్ ఆర్ లెస్ ఆఫ్‌కోర్స్ గలతీ పత్రికలో ఒక తప్పుడు సిద్ధాంతం ఉంది. కొలస్సీ పత్రికలో ఒక తప్పుడు సిద్ధాంతం ఉంది. అలాగే ఫిలిప్పి పత్రికలో కూడా తప్పుడు బోధలు, తప్పుడు సువార్త చెప్పేవాళ్ళున్నారు. మొదటి తెస్సలోని పత్రిక, రెండో తెస్సలోని పత్రికలు కూడా వాళ్ళకి కొన్ని స్పిరిచ్యువల్ మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయి. వాటిని క్లారిటీ చేస్తూ రాసాడు. బట్ మోర్ ఆర్ లెస్ ఏమైందంటే, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన దగ్గర నుండి కూడా ఆ హింస అనేది అలా కొనసాగుతూ వచ్చింది. పేతురు శ్రమలో ఉన్న వారిని శ్రమలు ఎలా హ్యాండిల్ చేయాలి? పేతురు రాస్తాడు. యోహాను కూడా అదే రాస్తాడు. యాకోబు కూడా అదే రాస్తాడు. పేతురు గాని, యాకోబు గాని దాని మీద రాస్తాడు. దాదాపు పత్రికలన్నిట్లో కూడా మీకు ఆ టోన్ కనపడుతుంది. అయితే మెజారిటీ ఫోకస్ ఏదైతే ఉండాలో దాని మీద ఫోకస్ చేశారు. సో, కాబట్టి పత్రికలో రాసిన కాంటెక్స్ట్ అన్నిట్లో కూడా క్రైస్తవులు విపరీతమైనటువంటి శ్రమలు గుండా అంటే శ్రమల గుండా వెళ్తున్న వ్యక్తికి ఆనందించడం సాధ్యమవుతుందా? శ్రమల గుండా వెళ్తున్న వ్యక్తి సంతోషించడానికి సాధ్యమవుతుందా? అపొస్తలుడు యోహాను ఏమంటాడంటే, యెస్ ఇట్ ఈస్ ట్రూ అంటాడు. ఎందుకు అంటే ఈ ఆనందము లేక ఈ సంతోషం అనేది మనకు ఈ ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ నుంచి పుట్టుకొచ్చింది కాదది. ఇది పరిశుద్ధాత్మ దేవుడు కలిగించే ఆనందం ఇది. ఇది జీవముల దేవుడైన యేసుక్రీస్తునందు కలిగే ఆనందం అది. అందుకనే ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో వారు దేవుని యొక్క ఆనందాన్ని చవి చూస్తారు. అది 4 వచనం అంటాడు. మన సంతోషము, మన సంతోషము దట్స్ వెరీ ఇంపార్టెంట్. మన సంతోషము లేక అక్కడ 2 అని బెట్టి మీ సంతోషము అని గూడా అన్నాడు. ఎందుకంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక మాట జాగ్రత్తగా వినాలి మీరు. ఏమిటంటే వి ఆర్ నాట్ డ్రివెన్ బై ఫిజికల్ ఎక్స్‌టర్నల్ సర్కమ్‌స్టాన్సెస్. వి ఆర్ నాట్ డ్రివెన్ బై ఫిజికల్ ఎక్స్‌టర్నల్ ఫోర్సెస్. We are not motivated. We are not driven by. We are not
కంట్రోల్డ్ బై ది ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్, బట్ వి ఆర్ కంట్రోల్డ్ బై ది పవర్. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు. ఆయన ఆధీనములో నేనున్నప్పుడు, ఆయనే గనక నన్ను డ్రైవ్ చేసినప్పుడు, ఆయనే గనక నన్ను మోటివేట్ చేసినప్పుడు, ఆయనే గనక నాలో కార్యసిద్ధి కలుగజేస్తున్నప్పుడు, ఎక్స్టర్నల్ సిట్యుయేషన్స్ ఎలాగైనా ఉండని గాక. మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ మీరు తీసుకోవచ్చండి. స్టెఫను రాళ్ళతో కొట్టబడుతున్నప్పుడు, ఆయన మోకరించి ఆకాశం వైపు చూసి, "అయ్యా! ఈ పాపం వాడి మీద మోపొద్దు" అని చెప్పగలడానికి సాధ్యమవుతుందా? ఎందుకంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. అపోస్తల కార్యం తిప్పండి మీరు. అపోస్తల కార్యం. ఇది దట్స్ బ్యూటీ అన్నమాట. ఏంటిదంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో కలిగించే అనుభవాలు ఎటువంటి అనుభవాలంటే, ఇవి సామాన్యమైనటువంటి అనుభవాలు కావు. సామాన్యమైనటువంటి అనుభవాలు కావు. దయచేసి చూడండి. 5వ అధ్యాయము 41 వచనం. మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 41 వచనం. లేతే దీన్ని కొంచెం పైన గూడా చెప్తే చదివితే బావుంటది. 40 గూడా చదువుదాం. వారతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి, యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున, వారు సంతోషించుచు మహాసభ యొద్ద నుండి వెళ్ళిపోయారు. సంతోషిస్తూ వెళ్ళిపోయారట. యాక్చువల్‌గా విత్ లాట్ ఆఫ్ టెన్షన్‌తో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు బాగా బెదిరిస్తున్నారు వాళ్ళు. అనవసరంగా వాళ్ళని బాగా హింసిస్తున్నారు మీరు. 4 అధ్యాయం అంతా చదివితే కూడా అదే మనకర్థమవుతుంది. ఇక్కడ వాళ్ళు చేస్తున్న ప్రేయర్ చూడండి. ఎటువంటి ప్రేయర్ చూడండి. వాళ్ళేమంటున్నారు వాళ్ళు? వాళ్ళు బెదిరిస్తున్నారు. 29 వచనం. "ప్రభువా! ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి" వాళ్ళు బెదిరిస్తున్నారు. వీళ్ళు శిక్షిస్తున్నారు. 21 వచనం చూడండి. "ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచును గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమియో కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి." గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. ఆ తర్వాత మనకు 5వ అధ్యాయంలో కూడా అదే టోన్ మనకు కనబడుతుంది. చివరికి వాళ్ళేమంటారంటే, "ఆ నామము కొరకు అవమానం పొందుటకును పాత్రులని ఎంచబడినందున వాళ్ళు సంతోషించుచు మహాసభ ఎదుట." ఆ తర్వాత మనకి అపోస్తలుడైన యోహాను, అపోస్తలుడైన పౌలు, సీల గురించిన స్టోరీ మనకు 16 అధ్యాయంలో మనకు తెలుసు. 16 అధ్యాయంలో చూడండి, ఈ సిట్యుయేషన్ మీకు తెలుసు. మీకు ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. 16 అధ్యాయంలో ఏం జరిగింది? ఫిలిప్పి జైల్‌లో యేసేశారు. ఫిలిప్పి జైల్‌లో యేస్తే 22వ వచనం. "అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తముతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించారు." చాలా దెబ్బలు కొట్టారు. చాలా దెబ్బలు కొట్టితే 25వ వచనంలో చూడండి ఏం జరిగింది? 24వ వచనంలో వాళ్ళ కాళ్ళకు బొండలేశారు. అంటే కాళ్ళు కదిలించడానికి ఫ్రీ లేదు. చేతులకు బొండలేశారు. చేతులు కదిలించడానికి వీల్లేదు. అటువంటి పరిస్థితిలో యాక్చువల్లీ వాట్ ఆర్ దే డూయింగ్? వర్స్ 26. ఆ! 25. "మధ్యరాత్రి వేళ పౌలును, సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండగా." కీర్తనలు మనకు తెలుసు. ఎవరు పాటలు పాడతారు? సంతోషంగా ఉన్నవాడు పాటలు పాడతారు. ఏడ నుంచొచ్చింది ఆ సంతోషం? అది పాయింట్. "ఇన్ యువర్ ప్రెజెన్స్ దేర్ ఈస్ ఫుల్‌నెస్ ఆఫ్ జాయ్." కీర్తన సంఖ్య 16, 11. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. రిజాయిసింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవునితో సహవాసంలో దేవుని దే దేవునితో మనం కలిగిన లావాదేవీలను బట్టి మనం కలిగే లోపల ఏందంటే సంతోషం, ఆనందం. అది వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇక్కడ మనం ఒక మాట కింద మనం తీసుకోవచ్చు. ఏమని తీసుకోవచ్చంటే, దేవునితో సహవాసం చేస్తే వచ్చే రిజల్ట్ ఏంటి అంటే, ద జాయ్ ఆఫ్ ద లార్డ్. ప్రభువునందు ఆనందం. ఎందుకు అంటే, దేవుడితో నేను సహవాసం చేస్తున్నప్పుడు, దేవుని స్వరాన్ని నేను వింటాను. దేవుని యొక్క ట్రూత్స్‌ని దేవుడు నాకు అందిస్తాడు. ఆ ట్రూత్స్ నేను వింటున్నప్పుడు, ఆ ట్రూత్స్ నాకు అందుతున్నప్పుడు, నాలో కలిగే రిఫ్లెక్షన్ ఏంటిదంటే, ద జాయ్ ఆఫ్ ద లార్డ్. ఇప్పుడు అపోస్తలుడైన యోహాను డైరెక్ట్‌గా దేవునితో వాళ్ళు సహవాసం చేశారు. ఇప్పుడు వాళ్ళు, వాళ్ళు దేవునితో సహవాసం ఏదైతే చేశారో, దాన్ని రైటింగ్‌లో పెట్టారు. దాన్ని జాగ్రత్తగా వినండి ఈ మాట. మీరు దయచేసి గ్రహించాలి.
ఈ 40 మంది రచయితలు, లేఖనాలు రాసినటువంటి రచయితలు దేవుని దగ్గర నుండి డైరెక్ట్‌గా వాళ్ళకి రెవల్యూషన్ వచ్చింది. వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళు పొందుకున్నారో దాన్ని లిఖితం చేశారు. పర్మనెంట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ లేఖనాలు చదువుతున్నప్పుడు ఈ 40 మంది రచయితలు దేవుని దగ్గర నుంచి ఏవైతే పొందుకున్నారో అవే మనం పొందుకుంటాం. అబ్సల్యూట్‌లీ ద సేమ్. దేర్ ఇస్ నో డిఫరెన్స్. లెట్ మీ రిపీట్. లేకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. మీకు ఈ 5 కాండాలు ఏంటి? ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం గురించి వివరణ మీకు తెలుసు. ఆదికాండంలో మనకు చివర్లో మనకేం కలిగుంది? యోసేపు ఐగుప్తుకొచ్చాడు. ఆ తర్వాత నిర్గమకాండం మొదలవ్వటంలో దేనితో మొదలవుతుంది? మగ పిల్లలనందరిని చంపాలి అన్న ఆజ్ఞతో మొదలవుతుంది. అయితే మోషే మాత్రం చంపబడకుండా స్పేర్ అవ్వటం, పైపెచ్చు రా రాజ కుమార్తె యొక్క కుమారుడుగా ఎంచబడ్డం. ఆ తర్వాత మోషే మూడో అధ్యాయంలో దేవుడు ఆయనకిచ్చిన కమిషన్‌కి లోబడ్డం. మూడో అధ్యాయం నుండి మొదలవుతుంది ఫారో. ఆ తర్వాత మనం ఇశ్రాయేలీయులు వాళ్ళు అరణ్య ప్రయాణం మొదలుపెడతారు. దాదాపు ఒక 2 మంత్స్ తర్వాత సినాయి పర్వతం దగ్గరకొస్తారు. సినాయి పర్వతం దగ్గర దాదాపు ఒక మేబీ 11 మంత్స్ టు 12 మంత్స్ అని కొంతమందంటారు. కొంతమంది 2 ఇయర్స్ అంటారు. నా కాలిక్యులేషన్ ప్రకారంగా అప్రాక్సిమేట్‌లీ 1 ఇయర్ ఉన్నారు. ఆ 1 ఇయర్ దేవుడు మోషేతో ముఖాముఖిగా 40 రాత్రింబవళ్ళు 2 టైమ్స్ జరిగింది. సో, దేవునితో ముఖాముఖిగా మోషే ఏదైతే చూసాడో, ఏదైతే విన్నాడో, ఏదైతే అనుభవించాడో, దేవుడేమన్నాడు, "నువ్వు రాయన్నాడు." రాశాడు. ఓకే. ఈ ద్వితీయోపదేశకాండం వచ్చేటప్పటికి ద్వితీయోపదేశకాండం అంతా కూడా 1 మంత్‌లో రాసింది. ఈ ద్వితీయోపదేశకాండంలో ఎవరుంటారు అంటే, ఈ 40 ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఈ 40 ఇయర్స్ దాటిన తర్వాత మిగిలింది ఎవరంటే కాలేబు, యెహోషువ వీళ్ళిద్దరే. మిగిలిన వాళ్ళందరూ అరణ్యంలో నశించిపోతారు. మరి మరలా 6,00,000 కాల్బలము స్టాటిస్టిక్స్ తీయడం జరిగింది. ఈ 6,00,000 కాల్బలం ఎవరంటే వీళ్ళు ఆ 40 ఐగుప్తు నుంచి మొట్టమొదట ప్రయాణం చేసినప్పుడేమో ఫస్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలనమాట వీళ్ళు. సో, ఈ ఫస్ట్ జనరేషన్‌కి సినాయి పర్వతం దగ్గర మోషే వాళ్ళకి గ్రంథాన్ని ఇస్తాడు. అదే గ్రంథాన్ని మళ్ళా రాస్తాడు. ద్వితీయోపదేశకాండం అంటే డిట్రో సెకండ్ అని అర్థం. సో, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం అంతా స్టాటిస్టిక్సే. సో, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం కూడా కొంత 40 ఇయర్స్ జర్నీ కవరేజ్ ఉంటుంది. సో, మోర్ ఆర్ లెస్ ఈ రెండిటిని పెట్టుకోవచ్చు. దీన్ని మళ్ళా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత యెహోషువ గ్రంథానికొస్తాం. యెహోషువ గ్రంథానికొచ్చినప్పుడు దేవుడు మోషేతో ఎలా మాట్లాడాడో యెహోషువతో అలాగే మాట్లాడాడా? మాట్లాడలేదు. అప్పుడు దేవుడు యెహోషువతో ఏమన్నాడో తెలుసా? నేను ఆల్రెడీ మోషేకి మొత్తం ఒక బిగ్ పిక్చర్ ఇచ్చేసాను. దాన్ని చదువుకోమన్నాడు. అంతే దట్స్ ఇట్. ఇంక యెహోషువకు మోషే దేవునితో 40 రాత్రింబవళ్ళు ఓ సినాయి పర్వతం మీద ఎలా మాట్లాడాడో, యెహోషువతో అలా మాట్లాడలా. అలా మాట్లాడకుండా ఏమన్నా అంటే, మోషేకిచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ సరిపోతుంది. నువ్వు దాన్ని దివారాత్రులు చదువుకో, దాన్ని ధ్యానం జేసుకో. అప్పుడు నువ్వు బ్రతుకుతావు. అప్పుడు మీరందరూ బ్రతుకుతారు. మీకు ఇన్‌స్ట్రక్షన్స్ ఒకసారి ఇచ్చేసాను. దట్ ఈస్ ఎనఫ్. యూ ప్లీజ్ రీడ్ అన్నాడు. అదే గదా! యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం మనం చూసింది. దయచేసి చూడండి ఆ మాట. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం. దేవుడు ఒక్కసారి చెప్తే చాలు. మాటి మాటికి చెప్పాల్సిన పని లేదు. ఎంచేతనంటే దేవుని ట్రూత్స్ మారవు. నేను చదువుతాను చూడండి. మొదటి అధ్యాయము 7వ వచనం నుంచి నేను చదువుతాను. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా ఉండి యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడి గాని, ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్లజేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను గదా! నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఇక్కడేమన్నాడు? యెహోషువ మోషేకు ఏదైతే రాయించి ఇచ్చాడో దాన్నే ఫాలో అవ్వమన్నాడు. మళ్ళా స్పెసిఫిక్‌గా ఏమి ఆయనకివ్వలా. కాకపోతే మూడో అధ్యాయంలో మండుచున్న పొదలో దేవుడు ఆయనకి ప్రత్యక్షమిచ్చి ఒక కమిషన్ ఇచ్చాడు.
ఇక్కడ ఒక ఒక సేనాధిపతిగా 5వ అధ్యాయం చివరి భాగంలో దేవుడు ఆయనకి ప్రత్యక్షమై అలాగే కమిషన్ ఇచ్చాడు. అంతే తేడా. బట్ మోషేకు ఏ ధర్మశాస్త్రం అయితే ఇచ్చాడో దాన్నే ఫాలో అవ్వమన్నాడు. అలాగే కొత్త నిబంధనకొచ్చినప్పటికి అపోస్తలులు, ప్రవక్తలు ఏవైతే దేవుని దగ్గర నుండి ఆ రెవల్యూషన్ వాళ్ళు పొందుకున్నారో, దాన్ని వాళ్ళు బ్లాక్ అండ్ వైట్‌లో పెట్టారు. ఇప్పుడు దాన్ని ఫాలో అవ్వమంటున్నారు. ఇప్పుడు నేను దేవునితో సహవాసం చేసేటప్పుడు ఫిజికల్‌గా దేవుడు నాకు కనపడడు. నేను దేవునితో సహవాసం చేసేటప్పుడు ఫిజికల్‌గా నేను ఆయన స్వరం వినను, వినలేను. అది అది సాధ్యం కాదది. వాక్యాన్నే మనం చదువుకోవాలి. ఆ వాక్యంలో ఉన్నటువంటి ట్రూతే మనకు అర్థం కావాలి. ఐ థింక్ ఇవాళ మనం చాలా పాఠాలు మనం నేర్చుకున్నాము. ఇంకొకసారి నేను ఈ 4 వచనాలు నేను మీకు చదివి వినిపిస్తాను. ఈ ఈ ఈ ఫస్ట్ డేలో బైబిల్ స్టడీలో ఈ 4 వచనాల గురించినటువంటి ఒక వివరణ మనకు అర్థమైంది. ఈ 4 వచనాల్లో చదివితే మనకేం అర్థమవుతుందంటే, దేవునితో సహవాసం చేసేవాళ్ళు ఇతరులతో సహవాసం చేస్తారు. సో, సహవాసము అనే దాని గురించి ఎక్కువగా మనం నేర్చుకున్నాం. ముందు సంబంధము, ఆ తర్వాత సహవాసం. రిలేషన్‌షిప్ అండ్ దెన్ ఫెలోషిప్. ముందు దేవునితో సహవాసం చేయాలి. ఆ తర్వాత ఇతరులతో సహవాసం చేయాలి. అపోస్తలుడు యోహాను దేవునితో సహవాసం చేశాడు. ఏం సహవాసం చేశాడంటే ఏంటి? అది కూడా ఇక్కడ మనకు రాయబడింది. అపోస్తలుడు యోహాను ఎఫెసులో ఉన్నటువంటి విశ్వాసులకు సహవాసం చేస్తున్నామని చెప్పాడు. ఇప్పుడు దాన్ని మనం చదువుకుంటూ, ఇప్పుడు నేను లేఖనాన్ని మీకు వివరించాలంటే, నేను దేవునితో ముందు సహవాసం చేయాలి. అంటే నేను దేవునితో సహవాసం చేసినప్పుడు, ఈ లేఖనాల్లో ఉన్నటువంటి ట్రూత్‌ని నేను పట్టుకుంటాను. ఈ లేఖనాల్లో ఉన్నటువంటి ఆ డీపర్ ఒరిజినల్ మీనింగ్ నేను నేను పట్టి, దాన్ని ఇప్పటి కాలంలో ఎందుకంటే ఇది 2000 సంవత్సరాల క్రితం రాయబడిన మాటలు. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్‌లో ఎలా అర్థం చేసుకోవాలో దాన్ని నేను మీతో సహవాసం చేస్తూ మీ జీవితాలు కట్టబడడానికి సహవాసం యొక్క రిజల్ట్ ఏంటిది అంటే ఎడిఫికేషన్ క్షేమాభివృద్ధి. అది జరిగింది. ఇవి ఒకసారి చదివి నా టైం అయిపోతుంది. నేను ముగిస్తాను. ఆ మిగిలిన 2, 3 మినిట్స్‌లో ప్రేయర్ చేసి క్లోజ్ చేస్తారు. మీరు కూడా అలాగే మ్యూట్‌లో ఉండి చదవండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కనులార ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయెను. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేమీ సంగతులను వ్రాయుచున్నాము. దేవుడి వాక్యాన్ని మన కొరకే దీవించి, ఆశీర్వదించి, ఈ వాక్యాన్ని చక్కగా గ్రహించి, ఆ చొప్పున అన్వయించుకోగలటానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ఆమేన్.